దేశం మొత్తం తెలంగాణ వైపు చూసే విధంగా కుమ్మెరలో అత్యంత అమానుషమైన ఒక ఘటన జరిగింది. బీజేపీ వాళ్ళు ఆడికి పోయి మస్తు లొల్లి చేశారు, మీరు కానీ మీ అధ్యక్షుడు కానీ జాతీయ మహిళా హక్కుల కమిషన్ కానీ జాతీయ సంస్థలు కానీ ఇప్పటి వరకు ఏవి ఇన్వాల్వ్ కాలేదు. వాళ్లకు శిక్షలు పడే విధంగా ఇంకా 6 పరారీలోనే ఉన్నారు. కలుగుల్లో దాక్కున్న నక్సలైట్లను పట్టుకొని వాళ్ళని చంపేస్తున్న బీజేపీ ప్రభుత్వము ఈ 6 పట్టుకుంటందుకు ఇప్పటి వరకు బీజేపీ తరపు నుంచి ఎలాంటి ఒక కార్యాచరణ జరగలేదు అన్న విమర్శ ఉన్నది. దానికి మీరేమంటారు? మేము ఆ రోజు వెళ్ళిన తర్వాత బీసీ కమిషన్కి వెళ్ళడం జరిగింది. ఎవరైతే ఈ రోజున వీళ్ళు ఇట్లా చేశారో వాళ్ళని 100% వాళ్ళ మీద ఎంక్వైరీ చేయమని మనం చెప్పాము. ఇప్పుడు ఏ పర్సన్ అయితే ఈమెని తన్ని చంపాడో వాడి మీద ఐపీసీ సెక్షన్ 316 అనేది వాడి మీద వేసి వాడిని జైల్లో పంపించాలని కూడా మనం చెప్పడం జరిగింది. సో ఇదే కాకుండా నేను ఇంకోటి ఏమంటున్నానంటే అందరూ కూడా ముందుకు రావాలి. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఇష్యూ మీద ముందుకు వచ్చి మాట్లాడాలి. కానీ ఈ రోజు ఎవరు వస్తున్నారు చెప్పండి? ఈ రోజున పార్టీ లీడర్స్ నుంచి మేము వెళ్తున్నాం మాట్లాడుతున్నారు. మన ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే అంతకుముందు రేణు దేశాయ్ వీధి కుక్కల కోసం ఎట్లా మాట్లాడింది ఆమె. వీధి కుక్కలు మూగజీవులు చంపేస్తున్నారు అని చెప్పేసి ఊగిపోయి మాట్లాడింది. మరి ఈ రోజున రేణు దేశాయ్ ఎక్కడికి వెళ్ళింది? ఒక పసికందుని తన్ని చంపేస్తే మాట్లాడాల్సిన బాధ్యత ఆమెకి లేదా? ఎక్కడికి వెళ్ళింది? ఏదైనా చిన్న విషయం జరిగితే చాలా మంది వచ్చి ధర్నాలు గొడవలు చేస్తారు. ఈ రోజున కాంగ్రెస్ లీడర్స్ చాలా మంది వస్తారు. మరి ఈ రోజున ఎంత పెద్ద విషయం అయితే మంత్రులు లేరా? కాంగ్రెస్ లో మహిళా లీడర్స్ లేరా? వీళ్ళందరూ ఎందుకు రావట్లేదు? చాలా మంది ఇంటెలెక్చువల్స్ ఉన్నారు, వాళ్ళు ఎందుకు రావట్లేదు? ఫెమినిస్టులు ఉన్నారు, వాళ్ళు ఎందుకు రావట్లేదు? సెక్యులరిస్టులు ఉన్నారు, వాళ్ళు ఎందుకు రావట్లేదు? వీళ్ళందరూ ఎందుకు ఈ పాప విషయంలో స్పందించట్లేదు? ఎక్కడో కోవాబన్న విషయంలో చిన్న విషయం జరిగితేనే వాళ్ళు స్పందించినప్పుడు, మరి ఇంత పెద్ద ఘోరం జరిగినప్పుడు, ఒక బాలింత మీద ఇంత ఘోరం చేసినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి లోపల వేయాలి అన్న ధర్నా సమాజం కూడా అందరూ కలిపి ఎందుకు ముందుకు రావట్లేదు అనేది మేము అడుగుతున్నాం. అందరూ కలిసి చేస్తేనే ఆమెకి న్యాయం చేయగలుగుతాం. అంతేగాని ఏ ఒక్కరితోని న్యాయం జరగదు. ఈ రోజు ఆ పాపకు అవ్వచ్చు, రేపొద్దున వేరే దగ్గర జరగచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఆయన క్లియర్ గా శ్రీనివాస్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే, నేను రేవంత్ రెడ్డి చుట్టాలని, ఇక్కడ ఎమ్మెల్యే నన్ను ఏం చేయలేడు, ఎంపీ కూడా నన్ను ఏం చేయలేడు, మీరు ఏం చేసుకుంటే చేసుకోండి అని చెప్పి మాట్లాడుతున్నాడు. కుల వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాడు. సో ఇలాంటి వాడి కోసం ధర్నాలు జరగాలి, అందరూ ముందుకు వచ్చి స్పందించాలి. కానీ ఈరోజు సమాజంలో ఎవరు స్పందిస్తున్నారు? ఒక బీజేపీ ఒక్కటే స్పందిస్తుంది ఇలాంటి విషయాలకి. మిగతా ఏ పార్టీ గాని మామూలు నాయకులు గాని ఇంకెవ్వరూ కూడా స్పందించట్లేదు.